అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషదం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. దొంగసారాను దొరకబట్టిన డ్రోన్ కెమెరా, పరుగు పందెం పెట్టినట్టే ఉరుకుతున్నారేమిరా. పొన్నం ప్రభాకర్ పట్టుకుండు బ్యాటు, పోరగాన్లు ఎవరికేస్తారో మరి ఓటు. సీఎం కాపీ కొట్టిండట పాల ఐడియా, వీడియో తీసి జనాలకు చెప్తుండు బాజాప్తా. దొంగ బుద్ధి ఉన్నోళ్ళ ఉపాయాలు చిన్న ఉంటలేవు. కామన్ పబ్లిక్ కంటికి దొరకని దొంగతనాలు చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండి పోలీసులు, పట్టుకుంటే వదిలేస్తాం దొంగదందాలు అని పుష్ప డైలాగులు కొడుతున్నట్టు చేస్తున్నారు. పోలీసులు పన్నుతున్న పథకాలకు చిక్కకుండా రోజుకో ఎత్తేస్తున్నారు. ఇగో గీడ చూడుండ్రి ఎంతటి ఉపాయం చేసిండ్రో. నాటుసార దొంగలు తాడింది అన్నేటోడు ఉంటే వన్ తలంది అన్నేటోడు ఉంటాడు అంటారు కదా, హాగో అదే జరిగిందిడా. తిరుపతి జిల్లా వైవిపాలెం ఊరు పరిధిలా ప్రపంచం కండ్లు కప్పి నాటుసార కాస్తున్నారట కొంతమంది సారదందా నడిపేటోళ్ళు. ఎవ్వలు కనిపెట్టని ఎవ్వలకు దొరకని జాగల సారాగా వస్తున్నారట. పోలీసులకు కూడా దొరికే ఛాన్స్ లేని ఇగో గీ అడవి నడిమిట్లా బాగా జాప్తా పడుతున్నారట దొంగ కథలు. కానీ టెక్నాలజీ పెరిగింది కదా, అందుకే డ్రోన్ కెమెరాలను గాలిలోకి ఎగిరేసి నాటు సారాన్ని కాసే తావును కనిపెట్టిండ్రట పోలీసులు. మొత్తం అడవిని గాలిచ్చినట్టు తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నదో చూసుడు పోలీసులకు కష్టమైన పని కాబట్టి డ్రోన్ ను అడవిలకు పంపిండ్రట. దాని కెమెరా కన్నుతోని అడుగడుగు చూసిన పోలీసులకు ఇగో గీ గుడుంబ మాఫియా గుట్టు తెలిసిందట. మరి కాసిన సారా ఎక్కడ పెట్టిండ్రని చూస్తే దాన్ని కూడా డ్రోన్ కెమెరానే కనిపెట్టి పోలీసులకు దారి చూపించిందట. అగ చూడుండ్రి చెట్టు తొర్రల గుట్టుగా ఎట్లా దాచి పెట్టిండ్రో. ఆ మట్టి బుర్రలకు తట్టనట్టున్నది పోలీసుల తన డ్రోన్ అనేది ఒకటి ఉంటదని, అది వాళ్ళను పట్టిస్తదని తెలుసుకోలేకపోయినరు. డ్రోన్ చూసినోళ్ళు ఉరుకుడు మొదలు పెడితే పోలీసులకు సిగ్నల్ ఇచ్చిందట. అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న డ్రోను ఇంకేమున్నది, పోలీసులు చుట్టుముట్టి దొంగలను దొరకబట్టిండ్రట. అబ్బా ఈ డ్రోన్ ఎక్కడిదరా బాబు, మా గండాన దాపరమైంది అన్నట్టు తిట్టుకుంటున్నారు కావచ్చు దొంగలు. పోలీసులకు దొరకకుండా ఉండాలంటే మళ్ళోసారి వీళ్ళు కూడా డ్రోన్లు వాడి పోలీసులు వస్తున్నారా ఏడున్నారు అనేది తెలుసుకొని దొంగసార కాస్తారు కావచ్చు. కానీ పోలీసులు దానికి మించింది ఏదో చేసి దొంగదందాలు పట్టుకుంటారు. కాబట్టి ఇసొంటి ఇజ్జత్ లేని పనులు చేసే కంటే బుద్ధిగా ఏదైనా పనులు చేసుకొని బతకరాదుండ్రా అని తిడుతున్నారు ఈ దొంగసారా కాసి మంది పానాలు తీస్తున్నోళ్ళ కంత్రి బుద్ధి తెలిసిన పబ్లిక్. ఇప్పుడంతా క్రికెట్ సీజన్ నడుస్తున్నది. ఐపీఎల్ ఆటల ఎవరు ఎక్కువ రన్నులు కొట్టిండ్రు, ఎవరు ఎక్కువ వికెట్లు పడగొట్టిండ్రు, సూపర్ హిట్టింగ్ ఎవలది, బంపర్ బ్యాటింగ్ ఎవలది అనే దాని మీదనే సోరపోరల చర్చలు నడుస్తున్నాయి. క్రికెటర్లను మంచి క్రేజ్ ఉంటున్నది. ఆటకు తగ్గ ఆదాయం వచ్చుడే కాదు, పబ్లిక్లో మస్తు పతర పెరుగుతున్నది. అందుకే కావచ్చు ఇగో గీ లీడరు క్రికెట్ బ్యాట్ పట్టిండు. కొత్త బ్యాట్స్మెన్ క్రీజులకు వచ్చాడు, వచ్చి రావడమే ఒక సూపర్ హిట్ కొట్టాడు. కానీ ఫీల్డర్స్ చుట్టుముట్టి ఉండడంతో బాల్ డైరెక్ట్ గా అక్కడ ఉన్నోళ్లే అందుకున్నారు. మరొక బాల్ బౌలర్ విసిరాడు. ఇది 4ఆ 6ఆ అని స్టేడియంలో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుండగా బాల్ మిస్ అయింది. ఎట్టకేలకు ఒకటో ఇన్నింగ్స్ తర్వాత మన బ్యాట్స్మెనే బౌలర్ అవతారం ఎత్తాడు. అంటే ఆల్రౌండర్ కావచ్చు ఈ ప్లేయర్. కోపు చూస్తుంటే మొదటి ఓవర్లోనే వికెట్ పడేలా ఉంది. కానీ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. బౌలర్ మంచి లైన్ అండ్ లెంత్ వేసినా వికెట్ పడటం లేదంటే పిచ్ బౌలింగ్ కు సహకరించడం లేనట్టుంది. మరొక బాల్ ని రెట్టింపు వేగంతో కసిగా విసిరాడు మన బౌలర్. కానీ బ్యాట్స్మెన్ దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే టైగా మారింది. ఎందుకంటే అక్కడ క్రికెట్ ఆడింది మంత్రి పొన్నం ప్రభాకర్ కాబట్టి. ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ T20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆడిపిస్తున్నారట. దాన్ని షురూ చేసేదానికి పోయిన మంత్రి పొన్నం ప్రభాకరు ఇగో గిట్ల బ్యాట్ తోని హిట్టింగ్ చేసిండు, బాల్ తోని బౌలింగ్ వేసిండు. తర్వాత ఆటగాళ్లకు టోపీలు వంచిండు. అంత మంచిగానే ఉన్నది. కానీ ఇగో గీ గమ్మత్ చూడుండ్రి. ఎవలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు శాల్వా కప్పి సన్మానం చేసిండు. తర్వాత ముఖం గద్వలకు మొక్కుతున్నాడు. మరి అదేం మొక్కుడో మనకు అర్థమైతలేదు. కానీ గమ్మత్తున్నది గద్వకు మొక్కుడు. ఎవరన్నా కాళ్ళకు మొక్కుతారు, ఉత్తగా దండమైన పెడతారు. ఈ నెవలో గద్వలకు కాంతలకు శంపలకు మొక్కేటైన తీరుగున్నాడు కదా. కర్రెగుట్టల ఎన్కౌంటర్ జరిగి ఏం తక్కువ 40 మంది మావోయిస్టులు జీవిడ్చిండ్రు.
అయితే మావోయిస్టుల పేరుతోని అమాయక ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నది సర్కార్ అని కొంతమంది అంటున్నారు. ఎవరు ఎన్ని తీర్లన్నా సెంటర్ సర్కార్ మాత్రం వెనకకు తగ్గుతనే లేదు. 2026 కల్లా మావోయిస్టులు అనేటోళ్ళే లేకుండా చేస్తామని షరతు కట్టుకొని ఎన్కౌంటర్లు చేస్తున్నది. నిన్న కేసీఆర్ బీఆర్ఎస్ సభలో కూడా గదే మాట్లాడిండు. అట్లనే తెలంగాణ సర్కార్ కూడా మావోయిస్టులను సంపుడు న్యాయం కాదనిపించినట్టున్నది. ఏం చేసిండ్రో చూడండి. ఏమంట కేసీఆర్ ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడిండో కాంగ్రెస్ సర్కార్లో కూడా కదలికి వచ్చినట్టు అనిపిస్తున్నదట కొందరికి. హాగు అందుకే పెద్దలు జానారెడ్డి ఇంటికి పోయి దాని మీద ఏం చేద్దామనే ఆలోచనలు వంచుకుంటుండట సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్న కాలంలో మావోయిస్టులతోని చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉన్నది కాబట్టి హాగు దాన్ని ఉపయోగించుకునేందుకు కలిసిండ్రట. అప్పటి తిరగనే ఇప్పుడు కూడా కొందరు తెలంగాణ నేతలు కాల్పుల విరమణ శాంతి చర్చలు చేయాలని సర్కార్ను కోరిండ్రు కాబట్టి ఒక దిక్కు చట్టాన్ని ఇంకో దిక్కు మావోయిస్టు పార్టీలను సమన్వయం ఎట్లా చేయాలి, అట్లనే సెంటర్ సర్కార్ చేస్తున్న కగార్ ఆపరేషన్ ను వ్యతిరేకించినట్టు చేస్తే వచ్చే నష్టాలు ఏమన్నా ఉంటాయా అనేది కూడా చర్చలు జరిపి పెద్దలు జానారెడ్డి సలహాలు తీసుకుంటే మంచిదని ఆలోచన చేసిండట సీఎం రేవంత్ రెడ్డి. కేశవరావు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోనే చేరిండు కాబట్టి వాళ్ళందరిని అడిగి వెనక ముందు ఆలోచన చేసి ఆపరేషన్ కగార్ మీద నిర్ణయం తీసుకుంటే మంచిది అనుకున్నారట. మావోయిస్టులు అయ్యవ్వలను వదిలిపెట్టి అడవులల్లా బతికేది పేరు కోసము పైసల కోసము కాదు, జనం మేలు కోసమే పోరాటాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. మరి చూడాలి పెద్దలు జానారెడ్డి ఏం సలహాలు ఇస్తాడు, వాట్ల సీఎం రేవంత్ రెడ్డి ఎంతవరకు పాటిస్తాడు, అట్లా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సెంటర్ సర్కార్ చేస్తున్న కగార్ ఆపరేషన్ ను ఎట్లా ఆపుతుంది ముందు ముందు తెలుస్తుంది. ఇక అబ్బబ్బా ఏం జనం ఏం జనం, జన సముద్రం పోటెత్తిందా ఏంది ఎల్క తుర్తిలా అన్నట్టు వచ్చిండ్రు జనాలు. ఇసుక వస్తే రాలనంత మంది వచ్చిండ్రు బీఆర్ఎస్ సభకు. ఎక్కడెక్కడోళ్ళంతా గులాబీ జెండాలు చేత పట్టుకొని ఎల్క తుర్తికి ఎగురుకుంటా కొద్దొచ్చిర్రు. వరంగల్ పట్టణం ఏ దిక్కు చూసినా గులాబీ రంగే పులుముకున్నది. 1200 ఎకరాల జాగా సరిపోనట్టు పట్టు జాలనంత మంది వచ్చిండ్రు. ఆ డప్పుల మూతలు, ఆ కోలాట ఆటలు, డ్యాన్సులు, దరువులు, అబ్బో చిన్నగా లేవు రజతోత్సవ సంబరాలు. కన్నుల పండుగ తీరుగా జరిగింది కాబట్టి మనం కూడా చూద్దాం పాండ్రి. అబ్బబ్బా లారీలు, కార్లు, బస్సులు, బండ్లు, ట్రాక్టర్లు, ట్రాలీలు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, మోటార్లు, రోడ్లు మొత్తం నిండిపోయినాయి అనుకోరాదుండ్రి. బీఆర్ఎస్ పార్టీ సభకు వచ్చే బండ్లతోని మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. క్లియర్ చేసేదానికి పోలీసులకు తలపానం తోకలకు వచ్చింది అనుకోరాదుండ్రి. కొంతమంది అయితే సభను కూడా చేరుకోలేకపోయినరు. ట్రాఫిక్ చేయబట్టి వెనక నుంచి వెనకకే వెళ్ళిపోయినరట. ఇక కొన్ని దిక్కులలో బీఆర్ఎస్ మీటింగ్ కు వస్తున్న బస్సులను కొందరు ఆర్టీఏ ఆఫీసర్లు చెకింగ్ల పేరుతోని సభ కాడికి పోకుండా చేసిండ్రని గులాబీ పార్టీలు అంటుర్రు. పోలీసులు ఆఫీసర్లు కొద్దిగా ఎక్కువ చేసిండ్రు అన్నట్టు మాట్లాడుకుంటుర్రు. సభకు బయలుదేరిన జనాల సంగతి ఇట్లుంటే లీడర్ల ఎంట్రీలు ఒక్కొక్క తీరుగున్నాయి అనుకోరా రాదుండ్రి. మాస్ మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా నేను వరంగల్ ఎల్కతుర్తి సభకు వచ్చినా అన్నట్టు ఎంట్రీ ఇచ్చిండు. గులాబీ రంగు జెండా పాటలకు తీరు స్టెప్పులు వేసుకుంటే డాన్స్ వేసిండు. కేటీఆర్ సభకు వస్తున్నప్పుడు కాట కలిసిండు అన్నట్టే చేసిండ్రు జనాలు. ఎంట రక్షణకు వచ్చేటోళ్లే లేకుంటే కేటీఆర్ ను ఎంత ఆగం చేద్దురు అభిమానులు. చుట్టుముట్టి మెసమర్రకుంటే చేసిండ్రు కొద్దిసేపు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయే, అంతేకాదు కేసీఆర్ కొడుకాయే. అందుకే తర్వాత పార్టీ నడిపించే లీడర్ కాబట్టి మస్తు ఫాలోయింగ్ పెరిగి బొబ్బ చేసిండ్రు. వీళ్ళ ఎంట్రీలు ఇట్లుండగా రసమై బాలకిషను, మానుకోట ప్రసాద సోంటి పాటగాళ్లు జోర్దార్ పాటలు పాడిండ్రు. జనం గులాబీ కండువాలు చేతబట్టి ఊపుకుంటే ఎగిరిండ్రు. ఈ కార్యక్రమాలు ఇట్లా నడుస్తుండగా గాలి మోటార్ల కేసీఆర్ ల్యాండ్ అయినప్పుడు చూడాలి. బీఆర్ఎస్ పార్టీల ఈలలు అర్పులు చిన్నగా లేవు పోన్రి. కేసీఆర్ సభ హాలులకు వచ్చినప్పుడు చూడాలి, మామూలుగా లేదు లొల్లి. ఓ నాయకుని కోసం జనాలు ఇంతగానం దండలాడతారా? ఈ దేశ చరిత్ర ఇసోంటి అభిమానాన్ని ఇసోంటి ఆరాటాన్ని చూడలేదు కావచ్చు. తర్వాత కేసీఆర్ మాట్లాడుకుంటా ముందుగాల పహల్గా ఉగ్రదాడిలా జీవిడిచినోళ్లకు సంతాపం తెలిపిండ్రు. తర్వాత మాట్లాడుకుంటా తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ అనేది వరుస పెట్టి చెప్పుకొచ్చిండు. తెలంగాణ వచ్చినాక దాన్ని తెల్లగా చేసుకునే దానికి ఇంకెంత తిప్పల పడ్డం, 10 ఏళ్లలో తెలంగాణను దేశంలో నంబర్ 1 ఎట్లా చేసుకున్నాం అనేది చెప్పుకొచ్చిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్కార్ దుమ్ము దులిపిండు అనుకోరాదుండ్రి. ఇగో ఇట్లా తెలంగాణకు మెయిన్ విలన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నట్టు మాట్లాడిండు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసిన విషయం. ఇట్లా మాట్లాడుతుంటే నడుమిట్ల కేసీఆర్ అభిమానులకు హుషారాగాక సీఎం అని మొత్తుకున్నారు. దానికి కోపం వచ్చిన కేసీఆర్ జర కోపపడ్డట్టు చేసిండాలను. ఏయ్
సప్పుడు చేయ కూకోనరా ఏం సీఎం రా బై ఎన్నడు చూడని సీఎమా 10 ఏళ్ళు చేసిన సీఎం పదవికే నేను వన్న తెచ్చిన అసోంటి నన్ను పట్టుకొని సీఎం సీఎం అనుడేంద్రా బై ఏదో కొత్తగా కాబోతున్నట్టు మోతుకుంటున్నారు అన్నట్టు ఆడుచుకున్నాడు. అరే మళ్ళీ సీఎం పెట్టిరా బై యాడికెళ్ళి మోపోయినరా మీరు? ఇంత భారీ జనసంద్రంతో సభ జరిగింది. ఇక దీని మీద కాంగ్రెస్ మంత్రులు ఏమంటున్నారో చూడుండ్రి. ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్, దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతా ఉన్నావు. ఇన్నరా బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందట. సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయట. అసొంటి దానికి బీఆర్ఎస్ వాళ్ళు జనాన్ని ఆపుతున్నారు, అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని కవరింగ్ ఇస్తున్నారు అన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడితే నన్ను అసెంబ్లీకి రా అంటున్నారు. వస్తే ఏం చేస్తారు? మా పిల్లగాన్లు అడిగిన దానికే సమాధానం చెప్పలేకపోతున్నారు. దానికి నేను అసెంబ్లీకి రావాలనా అని అన్నాడు కదా కేసీఆర్. అగో దాని మీద ఇంకో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుకుంటా, మీరన్నట్టు మీ బచ్చాగాళ్లతో కాదు మాట్లాడేది, మీ బచ్చాగాళ్లతో మీరే అని సర్టిఫికెట్ ఇచ్చారే ఆ బచ్చాగాళ్లతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. మంత్రులు మాట్లాడే దాని మీద మళ్ళా బీఆర్ఎస్ లీడర్లు కూడా మాట్లాడినరు. ఇగో ఇట్లా బీఆర్ఎస్ సభతోని తెలంగాణలో రాజకీయం రసవత్తరం అవుతున్నది. ఇప్పుడు ఎట్లాగో అసెంబ్లీ ఎన్నికలు లేవు కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సభలు ఎసొంటి ఇలువను మైలేజీని తెచ్చి పెడతాయో చూడాలి. నీ అవ ఆట ఆడుతురా ఎట్లాగా అనిపిస్తున్నాం. ఒకనాడేమో పెరిగిందంటారు, ఒకనాడేమో తగ్గిందంటారు. ఇక ఇప్పటి సంది పెరుగుడు తప్ప అసలు తగ్గేదేలే అని రాగాలు తీస్తారు. ఇప్పుడేమో తగ్గుతుంది, ఇక పెరిగే అవకాశాలు లేవు అని చెప్తారు. ఎవరి మాట నమ్మాలే? మా ఆడోళ్ళ ఎమోషన్స్ అంటే అంత అలసా మీకు? ఓ ఏంది పిల్ల ఈ పెరుగుడు తగ్గుడు రాగం ఎత్తుకున్నావు అంటారా? మళ్ళా లేకపోతే ఏంది? మొన్ననే లచ్చ దాటింది, ఈడికెళ్ళి కొండెక్కుడు తప్ప దిగుడు లేదన్నారు కదా, ఇప్పుడు దిగుతుంది అంటుర్రు అన్ని చెప్తున్నావు కానీ ఇంతకు అస్సలు మ్యాటర్ చెప్తలేవు. ఇవన్నీ వద్దు, పాయింట్కి రా అంటారా? అయితే శిషి బుద్ధిగా మనుషుల ఎమోషన్స్ కు వాల్యూ లేకుండా పోతుంది కదా. అరే పెరుగుతుంది అన్నప్పుడు పెరిగింది అని కన్ఫర్మ్ చేయాలి, లేదు కాదు కూడదు అని క్లారిటీ లేదన్నప్పుడు సగం సగం చెప్పొద్దు, అంతే కదా. అవునా కాదా? అదేనుల్లా బంగారం ధర గురించే ముచ్చటీడా. మొన్ననే లచ్చ దాటింది కదా, ఇక ఇప్పటి సంది పెరుగుడే తప్ప అస్సలు తగ్గేదేలే అని బల్ల గుద్దినట్టు చెప్పినోళ్ళు ఇప్పుడు మెల్లగా మళ్ళీ తగ్గిన బంగారం ధర అని బ్రేకింగ్ న్యూస్ వేస్తుర్రు. అసలు ఏంది డ్రామా? తగ్గుతుందా తగ్గదా అని తికమకలుర్రు జనాలంతా ఇప్పుడు. ఎందుకంటే బంగారం ధర 1,00,000 నుంచి 98,000 అయింది కాబట్టి, అంటే ఓ 3,000 తగ్గింది. వాణిజ్య యుద్ధ భయాల వల్ల బంగారం మెల్లమెల్లగా మొగుల మీద నుంచి జర్ర రవ్వంతా కిందికి దిగి వచ్చినట్టు అయింది. ఇంకో దిక్కేమో లచ్చలల్లో ఉంటది అనుకున్న బంగారం 50,000 కూడా దిగొస్తుందని అంచనా వేసుకొని జ్యోతిష్యం చెప్తురు కొందరు. ఈ మాటల వల్ల జనాలలో కన్ఫ్యూజన్ మొదలై బంగారం దిక్కే మర్రి చూస్తలేరు ఇయాల రేపు చాలా మంది. ఎందుకైనా మంచిది కొన్నొద్దులు ధర గురించి తేలేదాకా దాని జోలికే పోవద్దని ఫిక్స్ అయ్యారట. మరి చూడాలి, అందరు ఎదురు చూస్తున్నట్టే బంగారం ధర 50,000 పడిపోతుందా, లేకుంటే ఎవ్వరు ఊహించినట్టు లచ్చలల్లా తేలుతుందా అని. ఏదేమైనా ఒక సామాన్య మనిషికి అందుబాటులో ఉండేటట్టు ధర దిగితేనే ఎవ్వలైనా కొంటారు, లేకుంటే ధనవంతుడే తప్ప పేదోడు బంగారం దిక్కు మర్రి కూడా చూడరు. ఏమంటారు? నిజమే కదా. కాంగ్రెస్ పార్టీలా కాసింత గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అంటున్నారు. మొన్ననే జానారెడ్డిని ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నాడు, నాకు మంత్రి పదవి రాకుండా చేస్తున్నాడు అని గట్టిగా అన్నాడా? ఇగో ఇప్పుడు సొంత అన్నను కూడా సోయుందా అంటున్నాడు. ఏంది అంత మాట అన్నాడు అనే కదా మీరు పరిశాన్ అయ్యేది. అవును అన్నాడు, కాకపోతే మీరేనుండ్రి. మన జిల్లా మంత్రికి ఏమైనా సోయుందా? ఇన్నరా ఏమన్నాడు? ఈ జిల్లా మంత్రికి ఏమన్నా సోయి ఉన్నదా అంటున్నాడు. వెనక స్టేజ్ మీదనే కూర్చున్నారు ఆ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు. అరే మమ్మల్ని గంత మాట అన్నాడేంది అని కూడా అనుకోకుండా తమ పనేదో తాము చేసుకుంటా పోతున్నారు. మరి ఆయన అట్లెందుకు అన్నాడు, వాళ్ళు ఇట్లెందుకు పట్టించుకోకుంటున్నారు అంటే రాజగోపాల్ రెడ్డి అన్నది ఇప్పటి మంత్రులను కాదు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని మనసులో పెట్టుకుని అన్న మాటలు అవి. అవును, ఆ తర్వాత మాట్లాడిన మాటలు వింటే అర్థమవుతుంది. వెంకటరెడ్డి గారిని విమర్శించేది అసలు ఆయనకు ఆత్మ గౌరవం ఉందా? కేసీఆర్తో మాట్లాడే దమ్ముందా? ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్న ప్రజానాయకుడు మా ఎమ్మెల్యేలు ఎంపీలు మేమందరం మామూలు కాదు, అసాధ్యులం. ఏదంటే అది కొట్లాడతాం, ఈ నల్లగొండ జిల్లాని అభివృద్ధి చేస్తాం. ఆ సత్తా ఇప్పుడున్న నాయకులకు ఉంది.
హాగో అట్లా అన్నట్టు పాత నల్గొండ జిల్లాల అదనపు కలెక్టరేట్ ఆఫీస్ కు శంకుస్థాపన చేస్తున్నందుకు పెట్టిన మీటింగుల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొని ఒగిట్లా మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి ఇట్లా మాట్లాడే వరకు కింద కూర్చున్న కార్యకర్తలు అరే గట్లన్నడేంది, ఈ జిల్లా మంత్రికి సోయి లేదంటున్నాడేంది అని అనుకున్నారు కావచ్చు. హాగో వాళ్ళ తీరుగానే ఈ వీడియోని చూసిన వాళ్ళు కూడా పరిశాన్ అయినరట. మరి ఇట్లా మాట్లాడుకుంటా ఎంత మందిని పరిశాన్ చేస్తాడో, ఎప్పటి వరకు పరిశాన్ చేస్తాడో చూడాలి అని అంటుర్రు రాజగోపాల్ గురించి తెలిసిన పబ్లిక్. అబ్బా ఎన్నొద్దులు ఆయ సార్ మాట్లాడక లేకో మాట అంటుండు మనకే పాల్సారు. సార్ ఆలోచనలు మాటల గురించి మన అందరికి ఎరికేనాయే. అట్లా ఏదో ఓ సందర్భంలో సార్ మాట్లాడిన మాటలు విని ఆయన ఐడియాని కాపీ కొట్టినట మన సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి అదేందో చూద్దాం పాండ్రి. మన తెలంగాణ జనాల కోసం కేఏ పాల్ సారు షానొద్దులకు ముందుకొచ్చి ఏమో చెప్తా అంటుండు. ఇందాం రారి. చెప్పురు సారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 29, 2024లో నా పక్కన కూర్చొని గ్లోబల్ పీస్ సమిట్ గురించి ఏమన్నాడో వినండి. Sri Revanth Reddy ji, I'm inviting you to Global Summit organized by Dr. K. Paul in Hyderabad. Please do come to Hyderabad and participate in Global Summit. Thank you. అవును పిలిచిండు. ఇప్పుడు ఏమైంది సార్ మళ్ళా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నా సమిట్ ఐడియాలన్నీ కాపీ కొట్టేసి భారత్ సమిట్ అని పేరుతో ఆయన నిన్న మొన్న సమిట్లు పెట్టాడు. ఒక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ఒక్క బిలియనర్ వచ్చాడా, ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? 100 కోట్లు వేస్ట్ చేసి. ఆగరో ఇదా భారత్ సమిట్ వెనకాలన్న కథ. మరి రాహుల్ గాంధీని కూడా పిలిచిండు కదా సార్, దానికి ఏమంటారు? రాహుల్ గాంధీని పిలిపించుకున్నారు. ఒక బౌన్సర్ లాగా ఆయన చుట్టూ తిరిగాడు, కానీ ఎయిర్పోర్ట్ లో ఒక ముఖ్యమంత్రిలా బిహేవ్ చేశాడా? చూస్తుంటే పాల్ సార్ చెప్పినట్టే జరుగుతుండే కదా సీఎం సార్ రాహుల్ గాంధీ వెనుక. ఇప్పుడు మొత్తం మీద పాల్ సార్ చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి కేఏ పాల్ ఐడియానే కాపీ కొట్టిండు. పోనీ కొట్టినా కూడా ఖర్చు తప్ప ఆడ పని జరిగింది ఏం లేదు. ఖాళీ కుర్చీలు తప్ప పనికొచ్చేటోళ్ళు ఒక్కరు కూడా రాలే ఆ మీటింగ్కు. మరెందుకు ఇటువంటి మీటింగులు పెట్టుకుంటా అట్టిగా పైసలు కరావు? దీని మీద యావత్ తెలంగాణ పబ్లిక్ ఆలోచన చేయాలి, మాట్లాడాలి, ఈ వీడియో అందరికీ తెలిసేటట్టు షేర్ చేయాలి అంటుండు. మరి నిజంగానే సీఎం సారు పాల్ సార్ ఐడియాని కాపీ కొట్టిండా? ఇంట్లో ఎంత దాకా నిజం ఉంది? ఓ దిక్కు పాల్ సార్ ఏమో బల్ల గుద్దినట్టు నేను మాట్లాడిందే నిజం అంటుండు. మరి ఈ వీడియో చూసినాకనైనా రేవంత్ రెడ్డి సార్ రియాక్ట్ అవుతాడా కాడా ముందు చూద్దాం. ఇక సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను మైక్ 2 ముచ్చట్లు.